పిల్లల విషయంలో మనకు జబ్బున్నా లేకున్నా గానీ, మనం ఏడాదికి ఏమన్నా ఈ డయాగ్నోస్ టెస్టులు గానీ చేయించుకోవడం మంచిదంటారా? మీరేం సజెస్ట్ చేస్తారు? ఫస్ట్ థింగ్ ఏంటంటే, కేవలం జబ్బొస్తేనే డాక్టర్ దగ్గరికి వెళ్ళాలనే కాన్సెప్ట్ మన నుంచి మనం బయట పడాలండి. హెల్తీ బేబీ విజిట్స్ అని వస్తాయి. నౌ డేస్ ఐఎమ్ సీయింగ్ పేరెంట్స్ కమింగ్. సార్ మా పిల్లలు ఎలా పెరుగుతున్నారు, గ్రోత్, మెంటల్ డెవలప్మెంట్ ఎలా ఉంది, ఫిజికల్ డెవలప్మెంట్ ఎలా ఉంది, ఓవరాల్గా హెల్తీగా ఉన్నాడా లేదా అనేసి అట్లీస్ట్ బాబుకి ఒకసారి అంటే 1 year వరకు వ్యాక్సినేషన్ విషయంలో వెళ్తారు కాబట్టి జనరల్ చెకప్ ఈజ్ ఆల్వేస్ డన్. ఒక సంవత్సరం అయిపోయినాక ద నెంబర్ ఆఫ్ వ్యాక్సిన్స్ కమ్ డౌన్ కాబట్టి ఐ వుడ్ రికమెండ్ వన్స్ ద చైల్డ్ క్రాసెస్ 2 years of age అట్లీస్ట్ ఎవ్రీ 6 monthsకి ఒకసారి హ్యావ్ ఎ పెడియాట్రిషియన్ విజిట్. ఇన్వెస్టిగేషన్స్ మీద డిపెండ్ అవ్వాల్సిన అవసరం లేదు. అట్లీస్ట్ హ్యావ్ ఎ పెడియాట్రిషియన్ విజిట్ జస్ట్ టు సీ దట్ ద చైల్డ్ ఈస్ డూయింగ్ వెల్. హెల్తీ బేబీ విజిట్ అని అంటారు. అంటే ఓవరాల్ డెవలప్మెంట్ అంటే మాట్లాడటము, మెంటల్ డెవలప్మెంట్, ఫిజికల్ డెవలప్మెంట్ ఇవన్నీ బాగున్నాయా లేవా అనేసి. జనరల్ చెకప్ అని ఉంటుంది, జనరల్ ఇన్వెస్టిగేషన్స్, ఇయర్లీ వన్స్ బేసిక్ ఇన్వెస్టిగేషన్స్. ఇఫ్ యూ ఫీల్ ఇట్ ఈస్ నెసరీ, పెడియాట్రిషియన్ దెన్ విల్ రికమెండ్. అంటే ఈ పిల్లలు సరిగ్గా గ్రో అవ్వట్లేదు, ఈ పిల్లలకి ఐ ఫీల్ దెర్ ఈస్ అ డిఫిషియన్సీ ఇన్ దిస్, లెట్ us చెక్ అని చెప్పి అప్పుడు మాస్టర్ హెల్త్ చెకప్ కింద పిల్లలకి దే వుడ్ రికమెండ్ దట్. I would personally not recommend for every child to do a master health checkup if the child is growing well and doing well and achieving all the things on time. ఏదైనా మనకు డిఫిషియన్సీ పెడియాట్రిషియన్ కెన్ నోటిఫై, దెన్ దే కెన్ గెట్ అ జనరల్ హెల్త్ చెకప్. ఎందుకంటే వాళ్ళ పాసిబిలిటీస్ ఆఫ్ హ్యావింగ్ క్రానిక్ ప్రాబ్లమ్స్ ఈజ్ వెరీ లెస్ ఇన్ చిల్డ్రన్. అడల్ట్స్లో వేరు, అడల్ట్స్లో క్రానిక్ ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్సెస్ పెరుగుతుంది కాబట్టి వాళ్ళకి మాస్టర్ హెల్త్ చెకప్ అవసరము. పిల్లలలో పర్సనలీ ఐ వుడెంట్ రికమెండ్ యాజ్ లాంగ్ యాజ్ దే ఆర్ హెల్తీ. But pediatrician visit, I would visit mandatory. Dentist visit, every year I would tell them to have it. Okay. Ophthalmologist visit, I would tell them to have it every year. These are 3 people whom they should visit every year. ఎందుకంటే ఐ విజన్ అనేది చాలా మందికి తెలియదు. మా పిల్లలు కళ్ళు కనపడుతున్నాయా లేవని చాలా మంది పేరెంట్స్కి తెలియదు, లేట్గా రికగ్నైజ్ చేస్తారు. డెంటల్లో పనులు పాడైపోతుంటాయి, అది తొందరగా మనం ఎర్లీ కరెక్షన్ చేస్తే మనకి లాంగ్ టర్మ్ ప్రాబ్లమ్స్ ఉండవు. సో ఇయర్లీ వన్స్ డెంటల్ విజిట్, ఇయర్లీ వన్స్ ఆప్థమాలజిస్ట్ విజిట్, 6 months ఒకసారి పెడియాట్రిషియన్ విజిట్. ఈవెన్ ఇఫ్ ద చైల్డ్ ఈస్ నాట్ హ్యావింగ్ ఎనీ ప్రాబ్లమ్, ఈస్ గుడ్ ఫర్ ద చైల్డ్ రాదర్ దెన్ హ్యావింగ్ ఎ లాంగ్ లిస్ట్ ఆఫ్ బ్లడ్ టెస్ట్. మీరు తీసుకునే అదే మందులు, అదే నాణ్యమైన మందులు, కానీ సగం ధరకే. అవును, మెడ్ ప్లస్ బ్రాండ్స్ పై 50 to 80% తగ్గింపు.